మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7, లూకాసు వార్త 2వ అధ్యాయం 33 నుండి 40. ఈ రెండు వాక్య పాఠాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం వారసుడు. దేవుని ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు జనన దినాన్ని ఆ సంధ్యావేళ, అదేవిధంగా తరువాతి రోజు ఉదయపు వేళ ఆరాధనలో అత్యంత వైభవంగా మనం అందరం కూడా జరుపుకుని ఉంటాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పర్వదినము అంటే 24th ఈవినింగ్ నుండి జనవరి 5th వరకు క్రిస్మస్ టైడ్ అనేటువంటి పదముతో ఈ కాలాన్ని పిలవడం జరుగుతుంది. ఈ కాలానికి అర్థము దేవుని యొక్క జననాన్ని ధ్యానం చేస్తూ ప్రత్యక్షత జ్ఞానులకు నక్షత్రం ద్వారా కలిగి ప్రభువుని దర్శించిన క్షణం వరకు జరిగేటువంటి విశేషాలను ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ టైడ్ అనే పదం ఆటుపోట్లు. అలాగున మన జీవితంలో ప్రతి ఆటును పోటును అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవడానికి క్రీస్తుతో కలిగిన ఆరాధన, క్రీస్తు జననం చాలా ప్రాముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించుచుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనలో మాత్రమే మన జీవితంలో దేవుని యొక్క అత్యంత ఆశీర్వాదం, దీవెనకరమైన జీవితాన్ని లోకంలో పరలోకంలో మనం పొందుకోగలుగుతాం. అట్టి భాగ్యముల కొరకు క్రిస్మస్ ఆరాధనలు ఉండాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. వారసుడు అనేది మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో రకరకాల వారసుల కోసం వ్రాయబడుతుంది. దానిలో భాగంగా కొన్ని మనం గమనించినట్లయితే హెయిర్ ఆఫ్ రైచియస్నెస్, నీతికి వారసుడు గురించి మాట్లాడుతుంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెయిర్ ఆఫ్ ప్రామిసెస్, వాగ్దానానికి వారసుడు అని హెబ్రీ 6:17 మాట్లాడుతుంది. హెయిర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వారసుడు హెబ్రీ 1:14 మాట్లాడుతుంది. హెయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనగా ప్రతిదానికి సమస్తమునకు వారసులు హెబ్రీ 1:2 మాట్లాడుతుంది. ఈ విధంగా హెబ్రీ పత్రిక వారసుల గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవునికి మనం వారసులుగా ఉండడానికి, ప్రభు వారసులుగా ఉండడానికి మూల వచనంగా మనం గమనిస్తే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవిక దాసుడవు కావు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియులారా, మనము దాసుడుగా కాక దేవుని యొక్క వారసుడిగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆయనకు వారసుడిగా, కుమారుడు అయితే వారసుడుగా ఉంటావు. దేవునికి సంబంధించినటువంటి బిడ్డగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క కుమారుడిగా మనం ఉన్నప్పుడు, ఆయన కుమారులుగా ఉన్న వారి జీవితాలు ఎంతగా ఆశీర్వదింపబడతాయి. ఆయనకు క్రీస్తు వారైతే అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు వారైతే గలతీలు రాసిన పత్రిక 3:29 అన్నారు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే మొదటి అంశము, వారసులుగా మారటానికి మనము చేయాల్సినటువంటి కృషి క్రీస్తు వాడిగా ఉండాలి, క్రీస్తుకి సంబంధించిన వాడిగా ఉండాలి. కుమారుడవైతే దేవునికి కుమారుడిగా మనము జీవించాలి. ఆయనకు కుమారుడిగా అంటే ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. అంటే ఆయన పిల్లలుగా ఉండాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, తన్ను ఎందరూ అంగీకరింతురో వారు దేవుని యొక్క పిల్లలు అవుటకు అధికారము వారికి అనుగ్రహించబడింది అనే మాట అక్కడ మనం గమనిస్తాం. అంటే దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా ఉన్నవారు వారసులుగా మారుతారు.
ఆయన పిల్లలుగా ఉండడం అని అంటే ఆయన కుమారులుగా మారాలంటే ఆయన అంగీకరించే వారు ఉండాలి. దేవుని పిల్లలు మాత్రమే వారసులు. రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనం గమనించినప్పుడు ఆయన పిల్లలకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గమనించండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము. చూసారా, దేవుని పిల్లలుగా ఉంటే మనం వారసులుగా మారుతాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయనకు వారసులుగా మనం మారగలుగుతాము. అలా వారసులుగా ఉండటానికి మనం ఆయన అంగీకరించే వారంగా ఉండాలి. దేవుణ్ణి అంగీకరించే వారంగా ఉండాలి. మరి దేవుణ్ణి అంగీకరించేవానిగా నువ్వు ఉంటున్నావా అనే దానిని ఒకసారి మనము ఆలోచించాలి. ఆయన అంగీకరించినటువంటి సుమియోని మనం చూస్తాం. ఎంతో పెద్దవాడు సుమియోను. లూకా సువార్త 2:33-40 వరకు చూస్తే 33వ వచనంలో యోసేపు మరి ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు సుమియోని ప్రవచనానికి. ఇదిగో నాథ, ఇప్పుడు ఈ దాసుడిని పోనిచ్చుచున్నావు, నువ్వు రక్షణిస్తున్నావు అని బాలుడైన యేసుని ఎత్తుకుని ఇశ్రాయేలు విమోచకుడు ఈయనే, మెస్సయ్య ఈయనే అని చెప్తా ఉన్నప్పుడు యోసేపు మరియలు ఆశ్చర్యపోయారు. అంటే ఆయనను మెస్సయ్యగా సుమియోని అంగీకరించాడు. ఆ తర్వాత ప్రవక్తిని 84 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఆమె దేవాలయంలో ఉపవాసం చేయొచ్చు, దేవాలయము ప్రతిదినము సేవ చేస్తూ దేవాలయంలో తన సమయాన్ని గడిపి దేవునికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఆమె చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో విమోచన కొరకు కనిపెట్టువాని ఈయనే అని అనేకులకు ఆమె బోధించటం మనం చూస్తాం. ప్రియులారా, వారిరువురు ఎంతో పెద్ద వయసులో దేవునితో సత్సంబంధం కలిగి, దైవ జ్ఞానం కలిగి, దేవుని ప్రవక్తినిగా ఉన్నవారు, దేవుని సేవకులు ఉన్నవారు ఆయనను అంగీకరించగలిగారు. ఆయన గురించి పూర్తిగా ఎరిగి ఆయనను చేర్చుకున్నారు. మరి నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి దేవుని ఆలయానికి మనం వెళ్తున్నాం? ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాయి? ఇదిగో మరికొన్ని దినాలలో మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. మరలా పాత జీవితంలోనికి వెళ్తున్నామా? క్రొత్త జీవితంలోకి వెళ్ళడానికి దేవుణ్ణి అంగీకరించగలగాలి, ఆయన యాక్సెప్ట్ చేయగలగాలి. డూ యూ యాక్సెప్ట్ జీసస్? యేసును నిజంగా అంగీకరించిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే యేసు ప్రభు వారికి సంబంధించిన వారిగా ఉంటాయి. ఆయనకు సంబంధించిన వారిగా మనం ఉండాలి. క్రీస్తు పిల్లలు ఆయనకు సంబంధించిన వారు. గలతీయులకు రాసిన పత్రిక 3:29 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయనకు సంబంధించిన వారుగా ఉన్నవారు అంటే ఆయన పిల్లలు, ఆయన యొక్క బిడ్డలు దేవునికి వారసులుగా ఉంటారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూసారా, దేవుని సంబంధులైతే అంటే చాలా స్పష్టమైనటువంటి వివరణ ఎక్కడ ఇస్తున్నాడు. క్రీస్తు వారైతే అన్నాడు. అంటే క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా ఉండాలంటే దేవుణ్ణి పరిపూర్ణంగా అంగీకరించాలి. అంగీకరిస్తున్నావా? రెండవది, అంగీకరించి నీవు దేవుని పిల్లలుగా వారసుడిగా మారగలుగుతావు. రెండవదిగా మనం చేయాలి, అంగీకరించిన నీవు, దేవుని పిల్లలుగా మారిన నీవు ఆయన కొరకు శ్రమపడాలి. దేవుని పిల్లలమని చెప్తున్నాం, దేవుని అంగీకరిస్తున్నాం, శ్రమ వచ్చేసరికి పారిపోతున్నాం. ప్రభువా నీవు మెస్సయ్యగా నేను అంగీకరిస్తున్నాను అని యాక్సెప్ట్ చేసిన పేతురు శ్రమ వచ్చినప్పుడు ఆయన వదిలి పారిపోలేదా? ప్రియులారా, మరి మనము ప్రభు కొరకు శ్రమ వచ్చినప్పుడు పారిపోతున్నామా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు మరలా మారుమనసు పొంది దేవుని కొరకు సజీవ సాక్షిగా నిలబడి అతసాక్షి అయినటువంటి పేతురు మరలా పత్రిక రాస్తా అంటాడు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయాను. మరి శ్రమ పడుతున్నావా? ఎవరైతే శ్రమ పడుతున్నారో వారు దేవుని యొక్క బిడ్డలుగా మారగలుగుతారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:17 మధ్య భాగంలో నుంచి కనుక మనం చదవగలిగితే, శ్రమ పడేవారు, క్రీస్తు కొరకు శ్రమ పడేటటువంటి వారికి ఆయన పిల్లలుగా వారసత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, వారసత్వాన్ని ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:17 క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో శ్రమపడిన ఎడల, అందుకే కదా ఆయన మాదిరించిపోయాను. ఆయనతో శ్రమపడాలి. మనం అన్ని విషయంలో దేవుని వలె శ్రమలో మనం ఆయనతో కలిసి పాలివాస్తులుగా ఉన్నప్పుడు, ఆయనతో శ్రమపడినప్పుడు
నీవు ఆయన వారసుడిగా ఉంటావు. చాలాసార్లు ఈ లోక సంబంధం కూడా వారసులను మనం చూస్తే, మగలుగా నడులు కానీ వారసులను మనం చూస్తే ఆస్తిపాస్తులు పంచుకుంటారు కానీ శ్రమలు పంచుకోరు. అంటే కష్టాలు, బాధలు, అప్పులు ఇవి పంచుకోరు. కేవలం ఆస్తులే కావాలి, ఆశీర్వాదాలే కావాలి. శ్రమ మాకొద్దు అని వెళ్ళిపోయి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎంతోమంది తీసుకెళ్ళి అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలిపెట్టిన దాఖలాలు ఎన్నో మన చుట్టూనే జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, మన దేవుని విషయంలో కూడా మనం అలా చేస్తున్నామేమో, ఆయన వదిలిపెట్టేస్తున్నామేమో. పేతురు వదిలిపెట్టేశాడు కదా ఒక చిన్న పాప అడిగినందుకు, అలా నువ్వు వదిలిపెట్టేస్తున్నావా? శ్రమలో దేవునితో కలిసి ఉంటేనే ఆయన వారసుడిగా ఉండగలుగుతావు. మూడవదిగా, చివరిగా, ఆయన వారసుడిగా మనం ఉండాలంటే అన్యాయస్తులుగా ఉండకూడదు. 2 ఉండవలసినవి, 1 ఉండకూడని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటిది, మనము ఆయన వారసులుగా ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు పిల్లలుగా, మనము ఆయన బిడ్డలుగా, ఆయనకు సంబంధించిన వారంగా మనం ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, రెండవది ప్రభు చెప్తున్న మాట, శ్రమపడాలి. శ్రమ కలిగి ఉన్నవారు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నారు. మూడవదిగా, చివరిగా, అన్యాయము చేయకూడనిది. మనం అన్యాయము చేయకూడదు. మనమందరం కూడా అన్యాయముగా మనం ప్రవర్తించకూడదు, అన్యాయస్తులుగా ఉండకూడదు. పిల్లరా, మరి ఎలా ఉంటున్నావు నీవు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు మీరు కనుక చదివితే పెద్ద లిస్టే ఇచ్చాడు అక్కడ. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యంలో వారసులు కారు. దేవుని రాజ్యానికి వారసులుగా వారు ఉండలేరు. దేవునికి వారసులుగా ఆయన రాజ్యములో నీవు ఉండాలి అని అంటే అన్యాయస్తురాలుగా నువ్వు ఉండకూడదు. మొదటిది, మనము దేవుని కుమారుడిగా, కుమార్తెగా, ఆయన పిల్లలుగా, ఆయనకు సంబంధించిన వానిగా ఉండడం అయితే, రెండవది, ఆయన అంగీకరించిన తర్వాత ఆయన కొరకు శ్రమపడాలి, ఆయన కొరకు నిలబడాలి. మూడవది, అన్యాయము చేయకుండా ఉండాలి. అన్యాయస్తులుగా ఉండకూడదు. అంటే అన్యాయస్తులు అని అంటే మనం ఏమనుకుంటామంటే రకరకాల డెఫినేషన్స్ మనం ఇచ్చుకుంటాం. కానీ ఇక్కడ కొన్ని లక్షణాలు ఇచ్చాడు. అవన్నీ కలిగి, ఒకవేళ వాటిలో ఏదైనా మనం కలిగి ఉంటే మనం అన్యాయస్తులమే. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అన్యాయంగా మనం జీవిస్తున్నామేమో మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఈ క్రిస్మస్ దినాలలో, క్రీస్తుని కలిగి ఆరాధించేటువంటి ఈ వేళలో, ప్రభు యొక్క జననం తర్వాత జరిగిన అద్భుతమైనటువంటి కార్యములు ధ్యానిస్తూ ఉండగా, యేసు ప్రభు జననం జరిగి 7వ దినము గడిచిపోయి 8వ దినం సున్నతి పోయడానికి ఆయన్ని దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని చూచి సుమయోను సమాధాన గీతం పాడాడు. అన్న దేవుణ్ణి స్తుతించింది. 8 దినాల ఈ వ్యవధిలో ప్రభువుని, ఈ మధ్యకాలంలో ఈ క్రిస్మస్ టైడ్ దినాలలో ప్రభువుని స్తుతించేటువంటి మనము ఆయన వారసులుగా మారటానికి మొదట ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయనకు సంబంధించిన వారిగా, ఆయన పిల్లలుగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించి ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఆయనకు సంబంధించిన వాడిగా, క్రీస్తు వాడిగా నువ్వు మారిన తర్వాత ఆయన కొరకు శ్రమ పడగలగాలి. ఆయన కొరకు శ్రమపడిన తర్వాత ఇంకా అన్యాయం వైపుకు వెళ్ళకూడదు. న్యాయమైనటువంటి జీవితం మనం జీవించి క్రీస్తు 2వ రాకడలో యేసు ప్రభు వారి యొక్క అడ్వెంట్ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళటానికి, ప్రభు 2వ రాకడకు ఎదురు చూసి ఆయనను సంతోషంగా ఎదుర్కొని, బాలుడైన యేసు తిరిగి మరలా కొదమసింహం మీద రాబోతుండగా ఆయన్ని ఎదుర్కొని పరలోక రాజ్యంలో వారసుడిగా ఉండటానికి సిద్ధపడదామా? అటువంటి సిద్ధపాటు కలిగి ముందుకు నడిచినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఇదిగో వారసుడిగా ఉండడానికి, వారసురాలుగా ఉండడానికి నీ బిడ్డలకు ప్రభువా, నీ కుమారుడిగా, కుమార్తెగాను, నీ పిల్లలుగాను, ఇదిగో నీకు సంబంధించిన వారిగా, క్రీస్తు వారిగా ఉండడానికి నిన్ను అంగీకరించి నీలో నిలబడుటకు కృప దయచేయండి. నీ కొరకు శ్రమపడే ధన్యత దయచేయండి ప్రభువా. న్యాయాన్ని విడిచి న్యాయమైన జీవితం బిడ్డలకు అనుగ్రహించి, క్రీస్తును ఎదుర్కొనే ధన్యకరమైన ఆసిద్ధపాటును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.